ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ఉండే ప్రతి దాంట్లో ఒక రహస్య ప్రణాళిక, ఒక దాగి ఉన్న నమూనా ఉందేమోని. మన విధిని నిర్దేశించే ఒక కోడ్. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన విషయం గురించే తెలుసుకోబోతున్నాం. అయితే అసలు విషయానికి వద్దాం. నిజంగా మన జీవితాల్ని, ఈ మొత్తం విశ్వాన్ని ఏదో ఒక కనిపించని సూత్రం నడిపిస్తోందా? ఒక పెద్ద గెలాక్సీ నుంచి ఒక చిన్న పువ్వు వరకు అన్నీ ఒకే నమూనాని అనుసరించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న మనల్ని ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ వైపు తీసుకెళ్తుంది. చూడండి, ప్రకృతిలో ఎటుచూసినా మనకు ఒకే రకమైన నమూనా కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో తిరిగే గ్యాలక్సీ సర్పిలాకారంలో అయినా, పొద్దుతిరుగుడు పువ్వులో రేకుల అమరికలో అయినా ఏదో ఒక క్రమం, ఒక డిజైన్ కనిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదంటే నమ్ముతారా? ఈ అందమైన క్రమం వెనుక ఒక గణిత సూత్రముంది. దీన్నే గోల్డెన్ రేషియో అని అంటారు. ఫైబనాక్సీ క్రమం అని కూడా పిలుస్తారు. ఇది ప్రకృతి యొక్క బ్లూప్రింట్ లాంటిది. పువ్వు రేకుల నుంచి మన చెవి ఆకారం వరకు అన్నీ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ విశ్వవ్యాప్త కోడ్ కేవలం ప్రకృతికే పరిమితమా, లేక మన జీవితాలను కూడా ఇది శాసిస్తోందా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఈ విశ్వ నమూనా కేవలం బయట ప్రపంచానికే కాదు, మన లోపలి ప్రపంచానికి కూడా వర్తిస్తుందని ఒక ప్రాచీన పద్ధతి చెప్తోంది. ఎలాగైతే డిఎన్ఏ మన జన్యుపరమైన కోడ్ను వివరిస్తోందో, అలాగే ఈ పద్ధతి మన కర్మ యొక్క కోడ్ను వివరిస్తోందని ఒక నమ్మకం. అందుకే దీని సరదాగా డిఎన్ఏ జ్యోతిష్యం అని పిలుస్తారు. ఈ ప్రాచీన సూత్రానికి చాలా లోతైన అర్థముంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఏ సూత్రాలైతే పనిచేస్తున్నాయో అవే సూత్రాలు మనలో, అంటే ఈ పిండంలో కూడా పనిచేస్తాయన్నమాట. స్థూల విశ్వానికి, సూక్ష్మరూపమైన మనకు మధ్య ఒక అద్భుతమైన సంబంధముందని దీని అర్థం. ఇదే మనం ఇప్పుడు చర్చించబోయే జ్యోతిష్య పద్ధతికి పునాది. ఈ పద్ధతి ఎలా పుట్టిందేననే దాని వెనక ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇది ప్రాచీన కాలం నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక యాదృచ్ఛిక సంఘటన ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఒక జ్యోతిష్కుడు ఒక యోగిని కలిసినప్పుడు ఆ యోగి ఒక చిన్న కాగితం మీద కొన్ని సూత్రాలు రాసిచ్చారట. అవే సూత్రాలు మన జీవితాలను ప్రభావితం చేసే 8 రకాల కర్మ నమూనాలను వివరించే డిఎన్ఏ జ్యోతిష్యం అనే ఈ కొత్త పద్ధతికి పునాది అయ్యాయి. సరే, ఇప్పుడు ఈ పద్ధతిలో అత్యంత ముఖ్యమైన భాగానికి వద్దాం. మన జీవిత నమూనాలని నిర్వచించే ఆ 8 కర్మ రిజిస్ట్రీల గురించి తెలుసుకుందాం. అసలు కర్మ రిజిస్ట్రీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన జీవితంలో పదే పదే జరిగే కొన్ని సంఘటనల బ్లూప్రింట్ లాంటిది. ప్రతి రిజిస్ట్రీ ఒక గ్రహానికి, కొన్ని నక్షత్రాలకు ముడిపడి ఉంటుంది. ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. ఒక రకంగా ఇది మన కర్మ యొక్క కోడ్. ఉదాహరణకి సూర్య రిజిస్ట్రీని తీసుకుందాం. ఇక్కడ ఒక వరం, ఒక కర్మ రెండూ ఉంటాయి. వరమేంటంటే వీరికి ఎలాంటి ప్రయత్నం లేకుండానే అధికారం, రాజకీయ పలుకుబడి వస్తాయి. కాని కర్మ ఏంటంటే జీవితాంతం తండ్రితో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కర్ణుడి జీవితం దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. రాజ్యం దక్కినా తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. మరి సూర్యుని కర్మ నమూనాకి సంబంధించిన ఆ 4 నక్షత్రాలు ఏవంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభాద్రపద. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి జీవితంలో సూర్య రిజిస్ట్రీ ప్రభావం చాలా బలంగా కనిపిస్తుంది. తరువాతది చంద్ర రిజిస్ట్రీ. ఇది పోషణ, ఆహారం, మన ఎమోషన్స్తో ముడిపడి ఉంటుంది. కాని దీని కర్మ ఏమిటంటే తల్లితో సమస్యలు లేదా ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ. విష్ణుమూర్తి అవతారాలను గమనిస్తే దాదాపు ప్రతి అవతారంలోనూ తల్లికి సంబంధించిన ఏదో ఒక సమస్య ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక కుజ రిజిస్ట్రీ. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా రేవతి నక్షత్రానికి శారీరక నష్టానికి, అంటే అంగచ్ఛేదానికి ఒక విచిత్రమైన సంబంధం కనిపిస్తుంది. రావణుడు, శని, అభిమన్యుడు ఈ ముగ్గురూ రేవతి నక్షత్రంలో జన్మించారని, వాళ్ళందరి జీవితంలో ఈ అంగచ్ఛేదమనే థీమ్ స్పష్టంగా కనిపిస్తుందని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. బుధ రిజిస్ట్రీ అంటేనే తెలివితేటలు, కానీ దాంతోపాటే ద్వంద్వత్వం. ఈ రిజిస్ట్రీ ఉన్నవారికి అసాధారణమైన మేధస్సు ఉంటుందని నమ్ముతారు. కాని వారి జీవితంలో ఏదో ఒక రకమైన ద్వంద్వత్వం కూడా ఉంటుంది. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఈ రిజిస్ట్రీ కిందకే వస్తారు. వారి జీవితాల్లో కొన్ని సంఘటనలు, ఉదాహరణకు అర్జునుడు బృహన్నలగా మారడం లాంటివి,
ఈ ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తాయి. సరే, ఇప్పటిదాకా గ్రహాలు, నక్షత్రాల గురించి చూశాం కదా. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ఈ కర్మ సంకేతాలు మన పేర్లలో కూడా ఉంటాయట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎవరి పేరైనా ఈ, ఎన్, హెచ్ లేదా ఎక్స్ అక్షరాలతో మొదలవుతుందా? అలా అయితే ఈ పద్ధతి ప్రకారం ఒక ప్రత్యేకమైన కర్మ సంబంధం ఉండొచ్చు. ఆ అక్షరాలతో పేరు మొదలయ్యేవారు బుధ కర్మ రిజిస్ట్రీని కలిగి ఉండే అవకాశం ఉందట. అంటే ఏంటి? తెలివితేటలు, ద్వంద్వత్వం, కొంచెం భిన్నమైన మార్గం ఇవన్నీ వాళ్ల జీవితంలో భాగమవుతాయి. ఇది మనం ఇందాక చర్చించుకున్న బుధ రిజిస్ట్రీతో నేరుగా కనెక్ట్ అయి ఉంది. కేవలం మొదటి అక్షరమే కాదు, పేరుకున్న అర్థం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, సూర్యుడిని లేదా కాంతిని సూచించే ఆదిత్య, రవి, జ్యోతి వంటి పేర్లు సూర్య రిజిస్ట్రీతో ముడిపడి ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా రాజకీయ రంగంలోకి వెళ్తారట. అలాగే కుమార్ అనే పేరు కుజ రిజిస్ట్రీని సూచిస్తుంది. ఇదే సంగీతం లేదా నిర్మాణ రంగాలతో సంబంధం కలిగి ఉంటుంది. మరి ఈ కర్మ నమూనాల గురించి తెలుసుకుని ఏం లాభం? కేవలం సమస్యలు తెలుసుకోవడమేనా? కాదు. ఈ పద్ధతి ఆ నమూనాలతో ఎలా పనిచేయాలో కొన్ని పరిష్కార మార్గాలని కూడా సూచిస్తుంది. ఈ పరిహారాల వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్. ప్రతి నక్షత్రాన్ని ఒక కర్మ స్విచ్ లాగా భావిస్తారు. ఒక దారాల చిక్కుముడిని విప్పాలంటే సరైన కేంద్ర బిందువును పట్టుకుని లాగితే మొత్తం ముడి ఎలా అయితే విడిపోతుందో, అలాగే ఈ నక్షత్ర కేంద్రంపై పనిచేయడం ద్వారా మన కర్మ నమూనాలని ప్రభావితం చెయ్యవచ్చని ఈ సిద్ధాంతం చెబుతోంది. మరి ఒక సింపుల్ రెమెడీ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా జీవితంలో ఏ రంగాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. తర్వాత ఆ రంగానికి సంబంధించిన గ్రహం మీ జాతకంలో ఏ నక్షత్రంలో ఉందో తెలుసుకోవాలి. ప్రతి నక్షత్రానికి ఒక జంతు చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నాన్ని ఉపయోగించడం, దానికి సంబంధించిన మంత్రాన్ని జపించడం ద్వారా సానుకూల మార్పులను తీసురావచ్చని ఈ సిద్ధాంతం యొక్క నమ్మకం. సరే, మనం చివరికి వచ్చేసాం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల సారాంశం చూస్తూ ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం మనం గ్రహించాల్సిన ఒక లోతైన విషయమేంటంటే, మనం ఈ భూమి మీదకు వచ్చింది అనుభవించడానికి, కొన్నిసార్లు బాధపడటానికి కూడా. ఎందుకంటే బాధ లేకుండా పుట్టుక లేదట. అందుకే ప్రతి కర్మ రిజిస్ట్రీలో ఒక వరం, ఒక కర్మ రెండూ కలిసి ఉంటాయి. చివరగా ఒక ప్రశ్న. ఒకవేళ మన జీవితాలు నిజంగానే ఒక రహస్య స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంటే, మరి అందులో మనం పోషించే పాత్ర ఏంటి? ఆ కథను మార్చే శక్తి మనకుందా, లేక మనం కేవలం పాత్రధారులమా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.